ఓకే, మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను వస్తాను. హలో బాయ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరు అలా ఉన్నారు? హ్యాపీయే కదా? మీరు చేసిన సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ నెక్స్ట్ ఏంటి? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. ఏంటి, ఊరు విడిచి వెళ్ళిపోతారా? పోయి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాం సార్. పిచ్చి సన్నాసి, ప్రపంచంలో ఎక్కడుందిరా ప్రశాంతత? ప్రశాంతంగా బ్రతకడానికి దునియా మొత్తం తిరిగి చూడు, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో. నేను అక్కడికే వచ్చి బతుకుతాను. దొరకదు. ఎలక చావు పిల్లితో ముడిపడింది, పిల్లి చావు కుక్కతో ముడిపడింది, దాని చావు ఇంకో దాంతో. కానీ మనం మనుషులం. ఒక మనిషి చావు మనిషితోనే అంటే ఎట్లా ఉంటుందిరా? ఒక ఆడపిల్ల చావు మొగాడి చేతిలోనే అంటూ చరిత్రలో చదివితే ఎట్లా ఉంటుందిరా? మనుషులమంటూ సంబరపడిపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? నేను మీ దగ్గరికి వచ్చే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, గుర్తుందా? అత్యాచారం. 2 ముసలాళ్ళకి ఒక్కతే ఆడపిల్ల, ఆ పిల్లే వాళ్లకు సర్వస్వం. 8 మంది ఒకేసారి మార్చి మార్చి కోసి కాల్చి మానభంగం చేశారు. చచ్చాక శవాన్ని కూడా ప్రశ్నించేవాడు లేడు, ఎదురించేవాడు లేడు. వాళ్ళని ఏం చేద్దామంటున్నా? అది మా సమస్య కాదుగా సార్. నేను అదే అనుకున్నా. మీ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగితే పగ తీర్చుకున్నారు, చల్లారారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నారు. అక్కడ అదే సమస్య ఎదురవుతే ఏం చేస్తారు? చూడు తమ్ముడు, చెప్పానుగా, ఈ సమాజం మొత్తం సర్వనాశనం అయిపోయింది. సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం కదా, ఇది కూడా మన సమస్య అని ఎందుకు అనుకోకూడదు? ఈ మల్లికో ఈరోజు ఓ చెల్లికో జరిగిన దాని గురించి కాదు నేనంటున్నది. ఇలాంటి కేసులు దేశంలో రోజుకు లెక్కలేనన్ని జరుగుతున్నాయి, జరుగుతాయి. అందుకే ఈ నిర్ణయం. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదు, నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే కామాతురానాం నా భయం నా లజ్జ కదా. కైసా ఫిర్? భయం కలిగించాలి. ఆడవాళ్లపై పైశాచికత్వం ప్రదర్శించే వాళ్లలో వణుకు పుట్టించాలి. ఆడదాన్ని చూస్తే అమ్మతనం గుర్తొచ్చేలా చేయాలి. ఎలా సార్? నేను మిమ్మల్ని నా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఎలాంటి దుర్మార్గపు చర్యలకు ఊసిగొల్పడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను కటకటాల్లోకి కాదు, కాలగర్భంలో కలిపేద్దామంటున్నా. పచ్చగా ఊహించుకునే ఆడవాళ్ల బతుకులను ఎల్లలు దాటి ఎగరనిద్దామంటున్నా. నేను డిపార్ట్మెంట్లో ఉండి ఇలా మాట్లాడడం 100కు 100% తప్పని నాకు తెలుసు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. మీ పర్సనల్ లైఫ్ కోసం కాదు, ఈ ఆపరేషన్ కోసం. నేను మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, చివరికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను మిమ్మల్ని బలవంత పెట్టను. మీ నిర్ణయం, మీ ఇష్టం. టైం ఏంటైంది సార్? 6 అవుతోంది. దేనికి? కత్తులు నూరే కొట్టు మూసేస్తారు సార్. వస్తాం సార్.